ఒక వ్యక్తి చేస్తున్న పనులు ఎందుకు ఆగిపోతాయండి? హఠాత్తుగా ఒకడికి వ్యాపారంలో దివాళా ఎత్తాడు, లేదా హఠాత్తుగా ఒకడికి ఉద్యోగం పోయింది, లేదా ఒకడికి ఆరోగ్యం పోయింది, ఒకడికి డబ్బు పోయింది, ఒకడికి ఇంకేదో కష్టం వచ్చింది. ఆ కష్టం ఎందుకు వస్తుందో తెలుసా? పరేషాం క్లేదనం కర్మ నకార్యం తత్కదాచన. ఇతరులను బాధ పెట్టడం వల్ల, మరీ ఏడిపించటం వల్ల ఈ కష్టాలు వస్తాయట. పరులను నొప్పించటం వల్ల, పరులను బాధ పెట్టడం వల్ల, ఇతరులకు అపకారం చేయటం వల్ల తెలియకుండా మనకు కష్టాలు వస్తాయి. ఇవాళ మనం ఎవరికో ఒక అపకారం చేసామండి, ఈ అపకారం ఒక 10 ఏళ్ల తర్వాత మనకే తగులుతుంది. అది తెలియక వీడు ఏమనుకుంటున్నాడు అనమాట, నేను ఎప్పుడు దేవుడికి దండం పెట్టానండి, పుట్టి పెరిగాక ఒక్క పాపం చేయలేదండి, తప్పు చేయలేదండి, అయినా నా ఉద్యోగం పోయిందండి అంటాడు ఒకడు. లేదా మా ఆవిడ నెత్తి మీద కొట్టిందండి, నేనే తప్పు చేయలేదంటాడు. ఈ జన్మలో కొట్టకపోవచ్చు, ఎప్పుడో కొట్టుంటావాడిని, ఇప్పుడు కొడుతోంది నేను. ఇలా మనం ఎప్పుడో ఒకప్పుడు ఇతరులకు అపకారమే చేసాం, అపకారం ఇప్పుడు కష్టం వంకతో మనని పీడిస్తోంది. మనమందరము మనము చేసుకున్న కర్మల ఫలితం అనుభవిస్తున్నాం. బ్రహ్మ మీకు ఎంత మంచి రాత రాసినా నీచ సాంగత్యం వల్ల ఆ రాత కూడా తొలగిపోతుంది. బ్రహ్మగారు ఒక వ్యక్తిని ఒక 100 ఏళ్ళు బతకమని రాశాడండి. వాడికి విచక్షణ కూడా పెట్టాట. అక్కడ ఏమంటాడా, 100 ఏళ్ళు బతకమని రాసి నువ్వు పాపాత్ములతో సాంగత్యం చేయకుండా, పాపిష్టి పనులు చేయకుండా ఉంటేనే 100 ఏళ్ళు బతుకుతావు, వెకిలి వేషాలు వేస్తే నశిస్తావని రాశాడు. తెలుసుండి కూడా వెకిలి వేషాలు వేస్తాలా? మరి మనకు తెలియదా? రోజు సీసాలు తాగితే చచ్చిపోతామని తెలియదండి. తెలుసుండి కూడా నేను అందులోంచి బయట పడలేనండి అని తాగేస్తే అప్పుడు ఏమవుతుంది? 100 ఏళ్ళు బతికోడు 40 ఏళ్ళకో 50 ఏళ్ళకో 60 ఏళ్ళకో చచ్చిపోతాడు. కుడి ఎడమైతే పొరపాటు లేదో అంటాడు, వెళ్ళిపోతాడు. అలాగే కొన్ని పనులు చేయకూడదని రాశాడు ఆయన. అవి చేస్తే అప్పుడు బ్రహ్మగారు కూడా ఏమీ చేయలేడు. ఎవడైనా తాను చేసిన కర్మల ఫలితమే అనుభవిస్తాడు. బ్రహ్మరాత కొంత, నీ కర్మ కొంత. ఇది బ్రహ్మ చెప్పిన మాట. అది మీకు చాలాసార్లు పురాణాల్లో చెప్పాను. దుర్యోధనుడికి 128 ఏళ్ళు ఆయువు ఉంటే 60వ ఏటే పోయాడు. ఇంకా 68 ఏళ్ళు బతకొలసినాడు, ముందే పోయాడు. ఎందుకు పోయాడంటే పాంచాలీ కబరీ వికర్షణ మహాపాపక్షతాయుష్కుడు ద్రౌపదీదేవి జుట్టు ముడి పట్టుకుని ఈడ్పించాడు సభలోకి దుశ్శాసనుడితో. దాంతో మొత్తం కౌరవుల ఆయువే నశించిపోయింది. ముందుగా పోయారు వాళ్ళు. ఇలాంటి మహాపాపములన్నీ ప్రదక్షిణ చేస్తే పోతాయట. అందుకని ప్రదక్షిణ చేయాలన్నారు. తీర్థం తీసుకోమన్నారు గుళ్ళోకి వెళ్ళి తీర్థం తీసుకుంటే ఆ తీర్థం వల్ల ఏమవుతుందనమాట? అకాల మృత్యు హరణం. అకాలంలో వచ్చే మృత్యువు తొలగుతుంది. నువ్వు బతకవలసిన 100 ఏళ్ళాయు మళ్ళీ నీకు తిరిగి వస్తుంది భక్తితో తీసుకుంటే. ప్రాయశ్చిత్తాలన్నిటికీ ఉంటాయి.